హాయ్ ఫ్రెండ్స్, ఫోటోలో వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాకు రంజాన్ సందర్భంగా 3 డేస్ హాలిడేస్ ఇవ్వడంతో మా ఫ్రెండ్స్ని మేము ఇంటికి ఇన్వైట్ చేసాము. ఇంకా డే అంతా ఇంట్లో స్పెండ్ చేసి నైట్ టైం ఎక్కడికన్నా అవుటింగ్కి వెళ్దామని చెప్పేసి మాకు దగ్గరలో పటంచెరుకి పక్కన వాల్యూస్ అండ్ హైపర్ మార్ట్ ఉంది అని తెలిసి అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. మేము 11 మెంబర్స్ అవ్వడంతో ఒకే వెహికల్లో సరిపోమని చెప్పేసి 2 వెహికల్స్లో స్టార్ట్ అయ్యాం. చూడండి, మా ఫ్రెండ్ నాతో పాటు మా వెహికల్లో వస్తుంది. ఈ ఏరియా ట్రాఫిక్ ఫ్రీ జోన్లో ఉండడం వల్ల అస్సలు ట్రాఫికే లేకపోవడంతో మేము 7:30కి స్టార్ట్ అయితే హాఫ్ అన్ అవర్లో హైపర్ మార్ట్కి రీచ్ అయ్యాము. అక్కడికి ముందుగా వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ లోనికి వెళ్ళిపోయారు. మా పెద్ద పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. మా పాపలకి మాల్స్ అంటే చాలా ఇష్టం అండి. అలా అని చెప్పి తను ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా బయట ఓపెన్ ఏరియా చాలా బాగుందని చెప్పేసి మా ఫ్రెండ్తో ఒక సెల్ఫీ తీసుకొని మేము కూడా లోనికి స్టార్ట్ అయ్యామండి. ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ క్లాస్మేట్స్ అండి. వాళ్ళ మిసెస్లు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది. అలా మేము ఎంట్రీ అవ్వగానే బ్యాగ్స్ లాక్ చేశారు. బ్యాగ్స్ లాక్ చేసుకున్న స్టార్టింగ్లోనే రంజాన్ కాబట్టి అక్కడ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే ఎక్కడైనా ఉమెన్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు అనుకుంటా అండి. అక్కడ స్టార్టింగ్లోనే ఉమెన్స్ డ్రెస్ అవి పెట్టారు. ఇక మేమందరం స్టార్టింగ్లో కలుసుకొని ఒక పిక్ తీసుకున్నాము. తర్వాత షాపింగ్ చేసాము. స్టార్టింగ్లోనే హ్యాండ్ బ్యాగ్స్ చూసామండి. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. చాలా వెరైటీస్, అసలు చాలా బాగున్నాయండి. చిన్న చిన్న హ్యాండ్ పౌచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా మనం ఇవ్వచ్చు, అంత బాగున్నాయి. యాక్చువల్గా మాల్స్ అంటే నేను ఫ్లోర్ బై ఫ్లోర్ అలా ఉంటాయి అనుకున్నాను. ఎందుకంటే ఎక్కడైనా అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ వాల్యూ జోన్ వచ్చేసి మొత్తం కూడా ఒకే ఫ్లోర్ కింద సెక్షన్ బై సెక్షన్, మెన్ సెక్షన్, ఉమెన్ సెక్షన్, కిడ్స్ సెక్షన్ అని, యుటెన్సిల్స్ అని, గ్లాసరీస్ అని అన్నీ కూడా ఒకే ఫ్లోర్. అసలు పైకి కిందికి ఎక్కడం దిగడం అనేది ఎక్కడ కూడా లేదండి. అయితే ఇక్కడ బ్యాగ్స్ తర్వాత మేము బ్యాంగిల్స్ చూసాము. బ్యాంగిల్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. అసలు చిన్న కిడ్స్తో పెద్దవాళ్ళ వరకు అన్ని రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి అక్కడ. అసలు ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారంటే రేట్స్ కూడా రీజనబుల్గానే అనిపించాయి. ఆ తర్వాత అక్కడ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ కూడా చూసాము. హెయిర్ బ్యాండ్స్ అన్నీ చూసి తర్వాత హెయిర్ క్లచెస్, సెంటర్ పిన్స్, శారీ పిన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఆ తర్వాత హెయిర్ యొక్క సెంటర్ క్లిప్స్, స్టార్ పిన్స్, స్టోన్ క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము అందులోంచి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ పిల్లలైతే చిన్న పిల్లలు కావడంతో అక్కడ ఇంకోటి యాక్చువల్గా మేము షాపింగ్ చేస్తూ ఉంటే కిడ్స్కి కూడా ఒక ఏరియా గేమ్ జోన్ అని ఉంటుందట. కాకపోతే మేము లేట్గా రావడంతో ఆ జోన్ క్లోజ్ అయింది. కానీ ఆ పిల్లలు కూడా మాతోనే చిన్న చిన్న బాస్కెట్స్ తీసుకొని ఎక్సైటెడ్గా అన్నీ కూడా బాస్కెట్స్లో వేసుకొని ఆ రకంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అయితే మా ఫ్రెండ్కి ఇంకో పాప చిన్నగా ఉండడంతో ఆ పాపని ఎత్తుకొని ఇలా తిరగడం అనేది చాలా ఇబ్బందిగా అనిపించేసి ఆ పాపని మాత్రం మేము ఈ బాస్కెట్లో అలా వేసుకొని అలా తిప్పుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. చూడండి, తినే ఆ బేబీ తను కూడా ఆ లైట్స్ని అవన్నీ చూసి హ్యాపీగా అసలు ఒక్క దగ్గర కూడా కాస్త కూడా ఏడవలేదండి. పాపం చాలా కోఆపరేట్ చేసింది చిన్న బేబీ. ఇంకా తర్వాత మేము అటు నుంచి ఇయర్ టాప్స్ కూడా చూసాము, హ్యాండ్ బ్యాగ్స్. మధ్యలో ఇంకో ఫ్రెండ్తో కూడా ఒక పిక్ తీసుకున్నానండి నేనైతే. ఇంకా తర్వాత మా పాపది మేలో కూడా బర్త్డే అని చెప్పేసి ఇక్కడే షాపింగ్ చేద్దామని డ్రెస్సెస్ చూసాము. ఈ మోడల్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇందులో నుంచి నేను ఒక డ్రెస్ తీసి మా పాపకి ఇచ్చానండి. తనైతే అలా చూసింది. అలా పెట్టుకొని చూస్తానమ్మా, దీంతోపాటు ఇంకా 2-3 ట్రయల్ చేస్తానని చెప్పేసి ఒక 2-3 తీసుకొని వెళ్ళి తను ట్రయల్ చేసిందండి. చాలా బాగా నచ్చాయి. నాకైతే మోడల్ నచ్చింది. చూడండి, ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఇంకా రేట్స్ చూస్తే కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయి. కలర్స్ కూడా అట్రాక్టివ్ కలర్స్, చాలా ఆసమ్గా ఉన్నాయండి. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ట్రెడిషనల్ వేర్ తర్వాత మా పాప ఇంకా వెస్ట్రన్ వేర్ కూడా ఏదన్నా చూస్తానమ్మా అని చెప్పేసి తను సెలెక్ట్ చేసుకుంటూ ఉండిపోయింది. తను చూసుకుంటుంది. తను చూసుకున్నాక మేము కూడా కొన్ని సెలెక్ట్ చేసి ఇస్తే తను అవన్నీ తీసుకెళ్ళి ట్రయల్ చేసింది.
ఇంకా చిన్న పాపతో పాటు పెద్ద పాపను కూడా కొన్ని డ్రెస్సెస్ చూసుకోమంటే ఇంకా తను కూడా వెస్ట్రన్ వేర్లో కొన్ని చూసుకుందండి, కాలేజ్కి వస్తాయని చెప్పేసి. అప్పుడప్పుడు కాలేజ్ వేర్గా బాగుంటాయని చెప్పేసి తను తీసుకుంది. ఇంకా మా సార్ సెలెక్షన్ చాలా బాగుంటుందని వాళ్ళ డాడీని అడుగుతుంది తను. నాకు కొన్ని టాప్స్ చూసి పెట్టు నాన్న అంటే ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి కొన్ని సెలెక్ట్ చేసి ఇస్తే తను ఇంకా ట్రయల్ చేయడానికి వెళ్ళిందండి. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండి అక్కడ. చూడండి మా పాప అయితే ట్రయల్ చేసేసింది. మధ్యలో మళ్ళీ మేము అక్కడ పిక్స్ తీసుకున్నాము. ఇంకా ఇంకా వెరైటీ ఏంటంటే అక్కడ చాలా మంచి చున్నీస్ కూడా ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీస్. నాకైతే అవి పట్టు వేర్లా అనిపించాయి, అంత పట్టు కాకపోయినా అలా ఫ్యాన్సీగా అనిపించాయండి. డ్రెస్సెస్ ఎంత సింపుల్గా ఉన్నా కూడా మనం ఇలాంటి చున్నీ ఒకటి వేసుకుంటే చాలు, గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఒక్క చున్నీ 149 అండి, ఇక 2 తీసుకుంటే 199 చెప్పేసరికి నాకైతే అన్నీ నచ్చాయి. కానీ స్టార్టింగ్లో ఈ 2 అయితే నేను సెలెక్ట్ చేసి తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. తర్వాత కిడ్స్ వేర్ అండి, చాలా టైప్స్ ఆఫ్ కిడ్స్ వేర్స్ అండి. చిన్న చిన్న డ్రెస్సెస్ కానీ, చిన్న షూ కానీ, చిన్న సాక్సెస్ కానీ, అసలు గేమ్స్ పిల్లలకి అక్కడే పక్కకే గేమ్ ఏరియా కూడా ఉందండి. తర్వాత చిన్న చిన్న డ్రెస్సెస్తో పాటు చిన్న టాయ్స్ అన్నీ కూడా అక్కడే అరేంజ్ చేశారు. ఇంకా మా సార్ కూడా మెన్స్ వేర్లో కొన్ని డ్రెస్సెస్ చూసుకున్నారండి. తర్వాత అసలు ఈ మాల్ చూస్తే నేనైతే ఆశ్చర్యపోయానండి, చాలా బాగా అనిపించింది. అసలు ఏది ఎక్కడ అనే మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా మా ఫ్రెండ్స్ యొక్క పిల్లలు మరీ చిన్నగా ఉండటంతో ఫన్నీగా వాళ్ళు ఏదో కొట్లాడుకుంటూ అప్పుడే ఫ్రెండ్స్ అవ్వడము, వాళ్ళ మాటలు తెలిసిందే కదండి, చిన్నపిల్లల మాటలు ఎంత బాగుంటాయో. ఆ రకంగా వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం, మళ్ళీ ఫ్రెండ్స్గా కలిసిపోవడం, కాసేపు మాకు ఫన్నీగా అనిపించి వాళ్ళ ఫన్నీ చూస్తే మేము కూడా ఎంజాయ్ చేసామండి. ఇంకా అక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, మేము కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూసాము. అయితే యాక్చువల్గా పాప కాలేజ్ అని చెప్పేసి కొన్ని మేము సూట్ కేసులు కూడా చూసాము. కాకపోతే మాకు టైం సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకా సూట్ కేసు తీసుకోలేకపోయాము. తర్వాత ఇంకా బిల్లింగ్ చేసుకొని టైం 11 అయ్యింది కదా, ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి బయటికి వచ్చి ఫుడ్ కోర్ట్కి వెళ్దామని చూసామండి. అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసరికి యాక్చువల్గా ఫుడ్ కూడా అయిపోయిందండి, లేదన్నారు. ఇంకా చేసేది ఏం లేక చూద్దాం బయట ఎక్కడైనా ఉంటే తిందామని చెప్పేసి మేము అక్కడ మంచిగా సీనరీస్ ఉండడంతో పిల్లలతో కొన్ని పిక్స్ తీసుకున్నాము. తీసుకొని యాక్చువల్గా మేము గ్రాసరీస్ కూడా చూడాలనుకున్నాము. కాకపోతే మేము గూగుల్లో చూస్తే 9:30కే క్లోజ్ అన్నారు. అలా కాకుండా మేము వేరే షాపింగ్ అంతా చేసే వరకు 11 అయింది. లాస్ట్కి ఇంకా 11 కదా క్లోజ్ చేస్తారేమో అని చెప్పి బయటికి వచ్చాక తెలిసిందండి, ఇది రంజాన్ టైం కాబట్టి నియర్లీ 3 వరకు ఓపెనే ఉంటుందట ఈ మాల్ అని చెప్పేసి. అసలు లోన్ ఉన్నప్పుడు తెలిసింటే మళ్ళీ వెళ్ళి గ్రాసరీస్ కూడా చూద్దాం అనుకున్నాం. బట్ ఫుడ్ కూడా ఇంపార్టెంటే కదా, ఆకలిస్తుంది పిల్లలకి అని చెప్పేసి ఇంకా 11కే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు పైన ఒక దగ్గర ఇరానీ చాయ్ ఉంటే మా ఫ్రెండ్ వచ్చేసి అక్క ఇక్కడ ఇరానీ చాయ్ బాగుంటుంది, ఒకసారి తాగుదామా, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అని చెప్తే ఇంకా అక్కడ దిగేసి ఇరానీ చాయ్ తాగి ఇంటికి వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తిని ఇంకా చిన్న పాపలతో కాసేపు ఫన్నీగా స్పెండ్ చేసామండి. చాలా ఎంజాయ్ఫుల్గా అనిపించిందండి ఈ డే మాత్రం. ఫ్రెండ్స్, మీ అందరు కూడా ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారనుకుంటా కదా, కాబట్టి కమెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.